కరెక్ట్ టైంకి వచ్చావు గుణ. ఆ స్కామ్లో వచ్చిన మనీ ఏమైంది అని నందిని అడుగుతుంది. అంతా ఒకే చోట ఉంది బాయ్. ఎప్పుడు పడితే అప్పుడు తీయడానికి లేదు. అంతా క్రిప్టో కరెన్సీగా కన్వర్ట్ అయింది. నేనే దీన్ని ఎగ్జిక్యూట్ చేయించాను. దాన్ని మార్చడం, యూజ్ చేయటం అంత ఈజీ కాదు. అదొక పెద్ద ప్రాసెస్. అందుకే కదా ప్లాన్ చేస్తుంది. భవానీ, భవానీ. హలో మేడం, చిన్న మేడం గారు ఇంట్లో లేరు అని మర్చిపోయారా ఏంటి? అయ్యో అవును కదా, నేను మర్చిపోయాను. పాపం అదక్కడ ఎలా ఉందో ఏంటో. తను బానే ఉంటుందిలే. భవానీని పంపించడం అయితే పంపించాను, కానీ ఏదో తెలియని దిగులుగా ఉంది. పని టెన్షన్స్ ఎన్నున్నా భవానీతో మాట్లాడితే రిలీఫ్గా ఉంటుంది. మన కష్టాలు చూసి చూసి ఫీల్ అవుతుంది. కొంచెం దూరంగా ఉంటే దానికి ఇవన్నీ గుర్తు రాకుండా ఉంటాయి కదా. ఏదో ఒక చేంజ్ ఉంటుందిలే అని పంపించాను, కానీ ఇప్పుడెందుకో కొంచెం దిగులుగా అనిపిస్తుంది. 2 రోజులు కళ్ళు మూసుకుంటే టైం తెలియకుండా తిరిగిపోతుంది. ఎంతసేపు వచ్చేస్తుంది. అది నిజమే. అరే, నీకొక విషయం చెప్పడమే మర్చిపోయాను. ఏంటవి? శిశిర ప్రెగ్నెంట్ కాబోతుందని తెలిసింది. అవునా? అది నిజంగానే గుడ్ న్యూస్. కానీ ఆ రాక్షసుడింట్లో పుట్టబోయేది దేవతో దెయ్యము ఏం తెలీదే. అర్జున్, ఎవరైనా అలా మాట్లాడతారా? నేను మాత్రం ఇలాగే మాట్లాడతాను. ఎందుకంటే అలాంటి ఒక రాక్షసుడింట్లో రాక్షసుడే పుడతాడు అంటారు. ఎందుకలా అంటావ్? హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు పుట్టలేదా? లంకలో విభీషణుడు జన్మించలేదా? అంతా పెంపకం మీద ఆధారపడి ఉంటుంది. ఆ పెంపకం ఆది చేతుల మీదుగా జరిగితే ఎలాంటి వాళ్ళైనా రాక్షసుల్లాగే మారతారు. అర్జున్, నాకు శిశిరని చూడాలని అనిపిస్తుంది. అసలు తను ఫోన్ చేస్తే ఎత్తలేదు. తన ప్రెగ్నెన్సీ గురించి తెలిసిన తర్వాత కలవకుండా ఉండడం అంటే కష్టంగా ఉంది. నిన్ను ఆపడం, శిశిరం మీద ఉన్న నీ ప్రేమని పోగొట్టడం ఎవరి వల్ల కాదు. తనతో అపాయింట్మెంట్ తీసుకునే కలుస్తాను. తన కోసం ఏం తీసుకుని వెళ్తే బాగుంటుంది? ఏం తీసుకెళ్తావు? ముందు తన్ని కలిసి మాట్లాడితే చాలే. పుట్టబోయే బిడ్డ గురించి జాగ్రత్తలు చెప్పాలి. శిశిరా, శిశిర కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా? కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అనేది ఉందా? ఎవరైనా ఇంత బాధ్యత రాహిత్యంతో ఉంటారా? ఎవరైనా ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? ఇది నీకు మాత్రమే సాధ్యం. నువ్వు మాత్రమే ఇలాంటి పనులు చేయగలవు. శిశిరా, నేను నీతో ఫోన్లో మాట్లాడాలని నీకు కాల్ చేశాను, కానీ కట్ చేస్తూనే ఉన్నావు. ఆవిడ గారికి అలవాటే కదా. ఆవిడంత విచిత్రంగా గందరగోళంగా మనం ఉండలేం కదా. అర్జున్, ప్లీజ్ కామ్ డౌన్. శిశిరా, ఎలా ఉన్నావు? హెల్త్ ఎలా ఉంది? బానే ఉందా? ఈ పరామర్శలన్నీ నాకు అనవసరం. నేను మాట్లాడాలని వచ్చింది వేరు. నువ్వే మాట్లాడాలనుకుంటున్నావు. నేను నీతో రిలేషన్షిప్ని రెన్యువల్ చేసుకోవడానికి రాలేదు. నీకు నాకు మధ్య అసలు ఏముందని ఈ పరామర్శలు? అలాంటప్పుడు ఎందుకు రావడం? అలాంటప్పుడు ఎందుకు కలవాలని ప్రయత్నం చేయడం? నేను రావాల్సిన అవసరం, బాధ్యత నా మీద ఉన్నాయి. పైగా శివగామి ఫోన్ చేసింది, కలవాలి కలవాలి అంది. అంటే అసలు నీ అంతటి నువ్వే కలవాలని గాని మాట్లాడాలని గాని అనుకోలేదు, అంతేగా? అలాంటప్పుడు ఈ మీటింగే అవసరం లేదు. ఇలాంటి వాళ్ళని కలవడం అనవసరం, మాటలు కూడా అవసరం లేదు. పద. అరే, ఒక్క నిమిషం అర్జున్, కాస్త ఆగు. నువ్వింకా నా చెల్లెలే అని అతి ప్రేమ చూపించడం మానేసుకో. ఈవిడ గారి ఉద్దేశం ఏంటంటే మీరు ఇంటి పని చేసుకుంటుంటే నేనెంత హ్యాపీగా ఉన్నానో చూడండి అని చూపించుకోవడానికి వచ్చింది. నువ్విలా హ్యాపీగా ఉండడం అనేది మీ అక్క పెట్టిన భిక్ష. తన ఆస్తిని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. నువ్వు ఎంజాయ్ చేస్తుంది చాలక ఆ దుర్మార్గుడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు చూడు, అది నాకు చిరాగ్గా ఉంది.
చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అర్జున్. లిమిట్స్ దాటి మాట్లాడుతున్నావు. అంత లిమిటేషన్స్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? నీకసలు నీతి నిజాయితీ అంటూ ఉంటే శివగామి పట్ల జీవితాంతం కృతజ్ఞతగా ఉండాలి. శివగామి మోచేతి నీళ్లు తాగాల్సిన బతుకు నీది. అది పోయి బిల్డప్ల మీద బిల్డప్లు ఇస్తున్నావు. అసలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు అర్జున్. మీ ఆవిడ ఇంటి పనులు చేస్తుంటే చూసి ఆనందపడేంత మూర్ఖురాల్ని కాదు. అంత రాతి హృదయం కూడా కాదు నాది. ఇన్ఫాక్ట్ నేను బాధపడినా అది తను తీసుకున్న నిర్ణయం, తను ఎంచుకున్న ఎంపిక. కాబట్టి నేనేం చేయగలను? ఎవరి జీవితాన్ని వాళ్లే నిర్ణయించుకుంటారు. ఎలా బ్రతకాలి, ఎంతలో బ్రతకాలి అనేది వాళ్లే నిర్ణయించుకుంటారు. అంతేగాని ఇలాగే వెళ్ళండి అంటే ఎవరు వెళ్ళరు. ఎవరికి ఇంకొకరి జీవితాన్ని కంట్రోల్ చేసే పవర్ కానీ అవసరం కానీ ఉండదు. తన బ్రతుకు ఇలా ఉండాలి అని శివగామి నిర్ణయించుకుంటే ఎవరేం చేస్తారు? మాట్లాడడానికి వచ్చానని నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. శివగామితో మాట్లాడాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. కలవాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయినా వచ్చాను అంటే దాని రీజన్ వేరు, కారణం వేరు. అవునా? మరి అలాంటప్పుడు అసలు టచ్లోకి రాకుండా ఉండాల్సింది. అయినా మా దగ్గర ఇంకేముందని దోచుకొని వెళ్ళడానికి, దాచుకొని వెళ్ళడానికి? నువ్వు మీ భర్త ఆది కలిసి మమ్మల్ని దిగజార్చడానికి ఎంత ప్రయత్నం చేశారో మీకు తెలీదా? అంత నీచమైన బతుకు మీది. అర్జున్, ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నావు? శిశిరని ఏమీ అనొద్దు ప్లీజ్. అది బాధపడుతుంది కదా, అర్థం చేసుకో అర్జున్. ఆ, నాకేమీ ఇక్కడ రాసుకొని పూసుకొని ఉండాల్సిన అవసరం లేదు. ఆ మొహం చూడాలంటే నాకు చిరాగ్గానే ఉంది. షట్ అప్ అర్జున్. సహిస్తున్నానని నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. నాకు మా అక్కకి మధ్య 1,00,000 ఉంటాయి.